చాలామంది లేసులు తీసుకొని వచ్చి అలాగే పెట్టుకొని ఉంటారు, కుట్టేటప్పుడు అవి టర్న్ అవ్వక. సో ఈరోజు ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. మన లేస్ని వాటర్లో ఇలా తడుపుకోవాలి. తడుపుకొని బాగా గట్టిగా పిండుకోవాలి. పిండుకున్నప్పుడు ఏమవుతుందంటే లేస్లో ఉన్న గమ్ము అదంతా కొంచెం లూజ్ అవుతుంది. దాంతోపాటు మనం ఐరన్ చేస్తాం కదా, ఐరన్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టిచ్ చేసేటప్పుడు అమ్మే వాళ్ళు ఏం చేసి ఉంటారంటే దానిపైన ట్రాన్స్పరెంట్ థ్రెడ్ యూస్ చేసి ఉంటారు. ఐరన్ చేసినప్పుడు అది కొంచెం మెల్ట్ అయినట్లు అయిపోయి మనకి ఎట్లా కావాలంటే అట్లా టర్న్ అవుతుంది. ఇది చాలా చిన్న చిట్కా, మీరు యూస్ చేసి చూడండి. ఎలాంటి లేస్ అయినా బాగా ఈజీగా టర్న్ అవుతుంది. నేను చేసే వీడియోని ఫుల్గా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, తర్వాత ఇంకా దేని గురించి అయినా అడగాలనుకుంటే నన్ను కమెంట్స్ రూపంలో అడగండి. నేను దానికి ఏదైనా వీడియో చేసి పెడతాను. అలాగే నేను చెప్పిన టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది యాక్చువల్గా కుట్టిన తర్వాత చాలా బాగా నీట్గా రౌండ్గా ఫుల్ నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు కాన్సన్ట్రేట్గా పని అయిపోవాలి అని కాకుండా కాస్త నిదానంగా ఓపికగా చేసుకుంటే క్లీన్ నీట్ ఫినిషింగ్స్తో వస్తాయండి. అయిపోవాలి అని చేస్తే అదంత నీట్గా ఉండదు. బోటిక్ స్టైల్లో ఫినిషింగ్స్ కావాలి అనుకునే వాళ్ళకి నా ఛానల్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. బిగినర్స్కి ఇంకా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో బిగినర్స్ అందరూ కూడా నా ప్రతి వీడియోని ఫాలో చేస్తూ ఉంటే ఇంట్లోనే ఈజీగా మీరు ప్రొఫెషనల్ లెవెల్స్లో కుట్టడానికి మీకు అన్ని రకాలుగా నేను సహాయపడతాను అనుకుంటున్నాను. సో నా వీడియోస్ అన్నింటినీ పూర్తిగా చూడండి. ఖచ్చితంగా నేను మీకు నా వంతు సహాయం నేను చేయగలుగుతాను. బాగా నేర్చుకోగలుగుతారు. ట్రై చేసి చూడండి. ప్రతి వీడియో చూడండి, ఫుల్గా చూడండి. అర్థం కాకపోతే నాకు ఈ కమెంట్స్ ద్వారా నన్ను అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఫుల్ క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో మీ కమెంట్స్లో ఏమైనా అడిగితే నేను దానికి వీడియోస్ చేయడానికి 100% ట్రై చేస్తాను. రౌండ్స్లో లేస్లు అంత నీట్గా తిరగవు, కానీ ఈ బ్లౌజ్లో రౌండ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే చాలా నీట్గా తిరిగి ఉంటుంది. ఐరన్ చేసిన తర్వాత స్టిచ్ అయిన తర్వాత ఇంకోసారి మనము లైనింగ్ పక్కకు కూడా బాగా నీట్గా ఐరన్ చేసుకుంటే ఇలా వస్తుంది ఫినిషింగ్. Thank you for watching.